శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అక్కడి నుంచి ప్రచారం చేసి నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడే ఓల్డ్ బ్లాక్ ఒకసారి, ఓల్డ్ అసెంబ్లీ బిల్డింగ్ ఒకసారి లోపల ఒక 2 సార్లు చూసుకొని మొదటిసారి వచ్చి ఎక్కడ కూర్చున్నాను. మీరు 1980లో వచ్చారు ఇక్కడికి, హాల్లోకి. ఇక్కడికి 80లో వచ్చారు అధ్యక్ష. మినిస్టర్ మీరు కరెక్ట్ అధ్యక్ష. ఈ హాల్లోకి మాత్రం 1980లో వచ్చాను. యాజ్ మినిస్టర్గా సినిమాటోగ్రఫీ ఫస్ట్ టైం, ఫిల్మ్ ఇండస్ట్రీ, సినిమాటోగ్రఫీ, ఆర్క్యూవ్స్, ఆర్కియాలజీ అండ్ లైబ్రరీస్. అది నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. అది నా పోర్ట్ఫోలియో, ఫస్ట్ పోర్ట్ఫోలియో. ఏ పోర్ట్ఫోలియో కూడా జిల్లాలో డిపార్ట్మెంట్స్ లేవు. ఏరే డిపార్ట్మెంట్ ఆధారపడే డిపార్ట్మెంట్ అది. అలాంటి రాజకీయ జీవితం ప్రారంభమైన నేను ఈ యొక్క సిటీతో 38 సంవత్సరాలు, ఇంక 2 ఏళ్ళు అయితే 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితం ఒక యాంగిల్ అయితే, 38 సంవత్సరాలు కంటే 16వ సంవత్సరం 2016, 78 నుంచి ఇక్కడ ఉండడం. అదే మాదిరిగా ఆ రోజు నుంచి ఇప్పటికి ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ బిల్డింగ్లో, ఈ కౌన్సిల్ హాల్లో, లేదంటే అసెంబ్లీ హాల్లో చివరి సమావేశాలని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప రాకూడదని కూడా కోరుకుంటున్నా. అది చూసినప్పుడు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి లోపలంతా ఒకసారి చూసుకొని, పాత గుర్తులు ఒకసారి నెమరు వేసుకొని, కొంతమంది ఫ్రెండ్స్ అందరూ వస్తే ఫోటోలు కూడా తీసుకొని ఒక గుర్తుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. అదే మరిగా దశ ఈ 40 ఏళ్లలో 38 సంవత్సరాలుగా నాకు కొన్ని సమస్యలు చూస్తే, స్థూలంగా మీరు కూడా ఉన్నారు, మీకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అయితే ఈ అసెంబ్లీల్లో, కౌన్సిల్లో ప్రతి ఒక్క సంవత్సరం మనం డిస్కస్ చేసే 2-3 సబ్జెక్టులు కంపల్సరీగా ఉండాలి, వారసత్వంగా వచ్చేసే. ఒకటి కరెంటు విషయంలో మీరు చూస్తే అధ్యక్ష, కంపల్సరీగా ఎండాకాలం వస్తే మాకు నరా రాఘవరెడ్డి గారు జ్ఞాపకం వస్తారు అధ్యక్ష. ఆ పెద్ద మనిషి పక్కనే నల్గొండ. ఆడ నుంచి మనుషులు, రైతులందరినీ వేసుకొని వచ్చేవాడు ఇక్కడికి. వచ్చి ప్రతి ఒక్క అసెంబ్లీలో కంపల్సరీగా చర్చ జరగాలి, ప్రతి ఒక్క మెంబరు కరెంటు గురించి మాట్లాడాలి. ఎండిపోయిన పంట పొలాలు తీసుకొచ్చి చూపిస్తే తప్ప అక్కడ వదిలిపెట్టే పరిస్థితి ఉండరు. అక్కడి నుంచి ప్రారంభమైన దశ. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమస్య పరిష్కారం చేయలేమని ఆలోచించాం, రిఫార్మ్స్ తీసుకొచ్చాం. 2004కి మిగులు కరెంట్ వచ్చింది. మొన్న కూడా మీరు చూస్తే 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంటే విత్ ఇన్ ఎ మంత్ టైం కరెంటు కొరత లేకుండా చేశాం. ఈరోజు 7 గంటలంటే టైం చూసుకుంటే మళ్లీ కరెంట్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చామంటే ఒక సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయగలిగాం. రెండోది దశ, సరే హైదరాబాద్ గురించి చెప్పాల్సిన పని లేదు, ఒక తృప్తి ఈరోజు. ఎందుకంటే ఎక్కడ చూసినా నాకు ఒక ఆనందం, ఒక తృప్తి. నా కోసం పనిచేయలేదు దశ. ఓసారి ఈ హౌసుల్లో జ్ఞాపకం చేసుకుంటే నన్ను ప్రతిరోజు ఎగతాళి చేసేవాళ్ళు. ఈయన ఏదో పెద్ద హైదరాబాద్ అభివృద్ధి చేశాడంటాడు, ఒక రోడ్డే కదా వేసింది, ఏది ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హైటెక్ సిటీ వరకు ఇదేనా అభివృద్ధి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో మొత్తం డబ్బులు తీసుకొచ్చి పెట్టేశాడు, మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చేయలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చాలా విమర్శలు చేశారు దేశ. కానీ తెలుగు జాతికి, తెలుగు వారికి ఒక బ్రహ్మాండమైన రాజధాని ఉండాలి. ఆ రోజు నిజాం చార్మినార్, ఈ కౌన్సిల్ బిల్డింగ్, అసెంబ్లీ బిల్డింగ్, రాజ్భవన్ అన్ని బిల్డింగ్స్ కడితే ఒక ఆర్థికంగా ఒక మాన్యుమెంట్ కట్టాలని మొదటి ప్రారంభించింది హైటెక్ సిటీ ప్రారంభించాను. దానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాను. ఇప్పటికీ అక్కడ ప్రారంభమైంది. ఈరోజు హైదరాబాద్ ఒక ఎకనామిక్ సిటీగా తయారైందంటే ఒక తృప్తి, ఒక ఆనందం. ఆ ఎయిర్పోర్ట్ చూసినా, హైటెక్ సిటీ బిల్డింగ్ చూసినా, సైబరాబాద్కు పోయినా ఒక ఆనందం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్న దిశ. ఆ తర్వాత విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత దిశ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు మీకు అందరికీ కూడా తెలుసు. విమర్శించేవాళ్ళు విమర్శిస్తున్నారు, అభిమానించేవాళ్ళు అభిమానిస్తున్నారు, పొగిడేవాళ్ళు పొగుడుతున్నారు. ఇది రాజకీయాల్లో ఈ మామూలే దిశ. కొంతమంది అయితే అన్ని విధాలా నన్ను ముందుకు పోనీయకుండా అడ్డం పడాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు దిశ.
అయితే ఇది సహజం కూడా. నేను దాని గురించి తప్పులు కూడా పడడం లేదు. ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తారు, మన డ్యూటీ మనం చేయాలి. దాని తప్పు ఇంకా ఒక మాట కూడా సార్, అవసరమైతే మేము శ్రమదానం చేస్తాం. ప్రతి ఒక్కరు అదే మరి చేస్తారు ఉద్దేశం. ముందు ఒక ప్రాజెక్ట్ వచ్చే వరకు మేమే శ్రమదానం చేస్తా ఉంటారు, తర్వాత మాత్రం మీరే చేయమంటారు. ఇది మామూలుగా జరిగే పనులు ఇవన్నీ. అదే మరి నేను చెప్తే నేను ఆలోచించాను దేశ ఓకే చేద్దామనే ఉద్దేశంతో నేను ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేసిన దేశ 10 ఏళ్ళైనా కూడా చేయలేకపోతే మళ్ళీ వెలుగొండ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత, అన్ని నియోజకవర్గాలు నీళ్లు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానికి ఒక గర్వంగా ఉంది దేశ. నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ పని చేసినప్పుడు ఒక ఆనందం, ఒక తృప్తి. టనల్స్ కూడా సరిగ్గా పని చేయకపోతే వాళ్ళు కూడా మేము రిపేర్ చేయలేకపోతున్నాం, మా వల్ల కాదంటే అవసరమైతే ఎట్టి పరిస్థితులు పని కావాలనే ఉద్దేశంతో రివైజర్ రేట్స్ కూడా చేపిస్తున్నాం దేశం. తోటపల్లి దేశ విజయనగరం నేను ఆ రోజు పోయి అది చూస్తే నేనే బాధపడ్డాను. తోటపల్లి నీళ్లు పోతున్నాయి, ఒక ప్రాజెక్ట్ తక్కువ డబ్బులతో అయిపోతుంది, ఈ ప్రాజెక్టు కడితే నీళ్లు వస్తాయంటే నేను ఆ రోజు అనౌన్స్ చేశాను. 18 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను అనౌన్స్ చేసి ఫౌండేషన్ వేసి డబ్బులు పెడితే 10 ఏళ్ళు కాలేదు. వచ్చిన వెంటనే డబ్బులు ఖర్చు పెట్టి తోటపల్లి పూర్తి చేసి శ్రీకాకుళం విజయనగరానికి నీళ్లు ఇచ్చామంటే ఆ పట్టుదల తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఆ జిల్లాలో జరిగిన దేశం. ఇకపోతే మీరు వస్తే దేశ రాయలసీమలో నేను కరువుకు వస్తాను. రాయలసీమలో మీరు ఒకసారి ఆలోచిస్తే 4 జిల్లాలు. అనంతపురం జిల్లా దేశ రాష్ట్రంలోనే దేశంలోనే ఎక్కువ ల్యాండ్ భూమి ఉండే జిల్లా అది. తక్కువ వర్షపాతం పడే జిల్లా. ఏ రాజస్థాన్ తర్వాత ఒక జైస్వాల్ అని ఒక జిల్లా ఉంది. దాని తర్వాత లోయెస్ట్ రెయిన్ఫాల్ ఎక్కడన్నా పడుతుందంటే అది అనంతపురం జిల్లాలో పడుతుంది. అలాంటి జిల్లాలో దేశ 18 సంవత్సరాలుగా 4 సంవత్సరాలే పంట వచ్చింది. ఓసారి నాకే అనిపిస్తుంది, నేనే ఇంట్రడ్యూస్ చేశా ఇన్పుట్ సబ్సిడీ. ఫస్ట్ టైం అనంతపురంకి ఇచ్చింది నేనే ఇచ్చాను దేశ. ఇన్సూరెన్స్ కూడా నేనే తీసుకొచ్చాను. ఆ బాధలు చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదని క్యాటిల్ క్యాంపులు పెట్టాం. నాకు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. క్యాటిల్ క్యాంపులు పెట్టి ఇళ్లలో గ్రామాల్లో పశువుల్ని మేపుకునే పరిస్థితి కూడా లేకపోతే, పెంచి పోషించే పరిస్థితి లేకపోతే స్లాటర్ హౌస్ పోతున్నాయంటే కరెక్ట్ కాదు అని ఆ రోజు నేనే క్యాంపులు పెట్టించాను. అదే మరిగా దేశ కమ్యూనిస్ట్ మిత్రులు ఉన్నారు, వారిని కూడా అభినందిస్తున్నా. ఎన్నోసార్లు మీరు కరువు జిల్లాలో పర్యటించడమే కాకుండా ఒకప్పుడైతే అది ఒక ఆ రోజు పరిస్థితులు అవి. ఆ రోజు మీరు ఎక్కడికక్కడ ఏదైతే గంజి కేంద్రాలు పెట్టారు, ఐ రిమెంబర్ ద డేస్. గంజి కేంద్రాలు కూడా పెట్టి కనీసం కష్టంలో ఉండే వ్యక్తికి ఒక గ్లాసు గంజన్న ఇస్తే నిలదొక్కుంటారు, లేకపోతే ప్రమాదం వస్తుందని పెట్టిన రోజులు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. చాలామంది అన్నారు దేశ అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోతుంది, ఈ జిల్లాను ఎవరు రక్షించలేరని ఒక నానుడి వచ్చేసింది దేశ. ఇంకొక పక్క కూడా అనంతపురం జిల్లాను చూస్తే వీళ్ళ ఆ పరిస్థితుల వల్ల అనారోగ్యం, ఇంకొక పక్క పౌష్టికాహారం కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే దేశ ఇప్పుడు చూస్తే 18 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు పంట వచ్చింది, వేరుశనగ పంట. 6 లక్షల ఎకరాలు వేస్తున్నారు. 6 లక్షల హెక్టార్లు అంటే 15 లక్షల ఎకరాలు వేస్తున్నారు. 14 సంవత్సరాలు నష్టపోయిన రైతు ఏ విధంగా కోరుకుంటాడు దేశ? వేసినప్పుడు మాత్రం ఆదాయం పెద్దగా రాదు, నష్టపోయినప్పుడు మాత్రం నష్టం ఎక్కువ వస్తూ ఉంది. అది సినారియో అక్కడ. అదే మరిగా దేశ కర్నూలు ఉంది. కర్నూలు కూడా చాలా వైశాల్యం కానీ ఏరియా కానీ అంతా కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ పేదరికం ఉండే జిల్లా అది కూడా. కడప జిల్లాలో కూడా మీరు చూస్తే దేశ ఈ జిల్లాలో 4-5 జిల్లాలు చాలా ఒక విధంగా చెప్పాలంటే దేశ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ అవకాశాలు ఉండే జిల్లాలు ఈ జిల్లాలు. మీరు ఆశ్చర్యపడతారు దేశ. ఈరోజు కర్నూలులో పులివెందల్లో బనానా, అరటి,
దేశంలో నెంబర్ 1 అధ్యక్ష. మ్యాక్సిమం ఈల్డ్ ఎక్కడన్నా వస్తుందంటే ఇక్కడి నుంచి వస్తుంది. టేస్టీయెస్ట్ బాగా టేస్ట్ ఉండే ఆరెంజెస్ ఎక్కడి నుంచి వస్తాయంటే సింహాద్రిపురం నుంచి వస్తుంది. మీరు ఎవరన్నా టేస్ట్ చేశారో లేదో నాకు తెలియదు కానీ అనంతపూర్లో ఏ పండు మీరు తిన్నా ప్రపంచంలో ఎక్కడా లేని టేస్ట్ ఒక అనంతపూర్ పళ్ళకే వస్తుందంటే అదే ఆ నేల స్వభావం కానీ అక్కడుండే దీనివల్ల వస్తూ ఉంది. ప్రకాశం జిల్లాకు పోతే అధ్యక్ష మిల్క్ మీరు తాగితే దేశంలో ఎక్కడ అలాంటి మిల్క్ దొరుకుతుంది. మీరు తాగారు లేని తెలియదు, తాగకపోతే ఇప్పుడు తాగండి, నేను ప్రమోట్ చేస్తున్నా. మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఒంగోలు పొడిలు. అందుకని అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే నేను అందుకని నేషనల్ గేమ్స్ పెట్టినప్పుడు ఒంగోలు బుల్ పెట్టాను మాస్కట్ కింద. ఆ రోజు నేను ప్రమోట్ చేసిన. ఎందుకంటే ఒంగోలు బుల్ వచ్చిందంటే ఒంగోలు జాతి ఆవులు వచ్చాయంటే మనం మర్చిపోయాం. కానీ ఈ ఒంగోలు ఆవుల్ని తీసుకుపోయి ఆ యొక్క బ్రీడ్ని తీసుకుపోయి బ్రెజిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్. ఈరోజు వాళ్ళు మన వచ్చి నాకు ప్రజెంటేషన్ చేస్తే ఆశ్చర్యపోయిన దేశం నేను. ఆ దేశంలో ఒంగోలు బ్రీడ్ తీసుకుపోయి వరల్డ్ బెస్ట్ బ్రీడ్గా తయారు చేసి ఈరోజు ఒక్కొక్కరు వేల కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితి. పెద్ద పెద్ద ఫార్మ్స్ పెట్టారని మన వచ్చి ఇచ్చారు. తప్పకుండా ఒకసారి విజిట్ చేయాలనుకుంటున్నాను. మన దగ్గర పుట్టిన లేకుంటే మన దగ్గర ఉండే వారసత్వ సంపద మనం మర్చిపోతే ఈరోజు అవన్నీ కూడా వాళ్ళు తీసుకొని రీసెర్చ్ చేసి చాలా బ్యూటిఫుల్గా చేశారు దేశ. దానిపైన బ్రహ్మాండంగా చేశారు. అది కనిపిస్తుంది ఎందుకు వచ్చింది అని ఒకసారి ఆలోచిస్తే అక్కడుండే ఆ యొక్క ఫెర్టిలిటీ కానీ అక్కడుండే నీళ్లు కానీ భూమి కానీ వీటి ప్రభావం వల్లనే ఒంగోలు జాతి పశువులు వచ్చాయి దేశ. అదే మరిగా దేశ ఈరోజు చూసినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇంకొక పక్కన ఎన్టీఆర్ ఒక దూరదృష్టితో ఆలోచించాడు. ఆ విషయం కూడా మనం ఈ హౌస్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన రాజకీయం చేయలేదు. ఆ రోజు ఆయన 2 ప్రాజెక్టులని 2-3 ప్రాజెక్టులు దేశ. ఫస్ట్ టైం మెడ్రాస్కి నీళ్లు ఇవ్వాలంటే నేను నీళ్లు ఇస్తాను, అదే సమయంలో అండర్ గ్రౌండ్లో తీసుకుపోవడానికి వీలు లేదు, సర్ఫేస్ తీసుకెళ్ళాలి, కరువు ప్రాంతమైన రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని మొదట తలపెట్టిన ఏకైక వ్యక్తి దిశ. అంతవరకు స్లోగన్స్ కానీ ఎన్టీఆర్. తెలుగు గంగ ప్రాజెక్టు వస్తే ఆ రోజు ఇందిరాగాంధీని ఒప్పించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 4 చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టి ఆ రోజు తెలుగు గంగ స్టార్ట్ చేశారు దిశ. ఆ తర్వాత ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం దిశ ఎన్నో తెల్లవారితో చాలాసార్లు నేను ఆయనతో మీటింగ్లు వినప్పుడు వర్కౌట్ చేసేవాళ్ళం. శివరామకృష్ణ పెట్టుకొని ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఏం చేయాలని ఆలోచించారు దేశ. శివరామకృష్ణ అయితే ఒక కొంత పేషెంట్ అయినా కూడా 24 గంటల పుస్తకాలు పెట్టుకొని భుజంలో సంకలో పెట్టేసుకొని, నిన్న ఆయన వైఫ్ చెప్తే కూడా ఆశ్చర్యం వేస్తుంది, మొత్తం కాలినడకను తిరిగి రోజంతా తిరిగి రాయలసీమలో మొత్తం ఇవన్నీ తయారు చేశారు అధ్యక్ష. పెన్నా నది నడిచాడు, మొత్తం చేశాడు. ఓసారి అధ్యక్ష ఇవన్నీ ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఆ రోజు నా కాన్స్టిట్యూన్సీ కుప్పం. ఇప్పుడు 89లో తొలిసారి కుప్పానికి వెళ్ళాను. కుప్పానికి వెళితే బోర్డులు ఉన్నాయి, వేయించాం. ఏమని ఎక్కడికక్కడ ఈ యొక్క అంద్రినేవా వస్తుంది, ఎక్కడికక్కడ గాలేరు నగర్ వస్తుంది, మొత్తం బోర్డులు వేస్తే ఆ రోజు అనుకునే సాధ్యమా అనుకున్నాం. కానీ ఈరోజు ఆ ప్రాజెక్టుని నేను పూర్తి చేసే అదృష్టం కలిగిందంటే ఇది నా పూర్వ జన్మ స్ఫూర్తంగా భావిస్తున్న విషయం. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నాను. కుప్పానికి నీళ్లు రేపు డిసెంబర్ తీసుకెళ్తున్నాం, చిత్తూరుకి నీళ్లు తీసుకెళ్తున్నాం. ఇది మీరు చూసినప్పుడు 600 నుంచి 700 కిలోమీటర్ల నీళ్లు తీసుకెళ్తున్నాం. ఇవన్నీ ఏ విధంగా సాధ్యమైనంటే దిశ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాయలసీమ కరువు నాకు ఒక స్ఫూర్తినిచ్చింది, నాకు ఒక బాధ్యతను గుర్తు చేసింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇది ఇంత మునుపుగా జరుగుంటే నాకు ఇంత కర్తవ్య బోధన వచ్చేది కాదు, లేకుంటే ఇవన్నీ చేయాలనే తపన, ఆవేదన, లేకుంటే ఇన్నోవేషన్స్ వచ్చేటివి కాదు దిశ. అందులో నాకు ఇంకొక పక్క కూడా చూస్తే అనంతపూర్, మా జిల్లా, నన్ను నేను పుట్టిన అనంతపూర్ జిల్లా నన్ను తెలుగుదేశం పార్టీని ఎప్పుడూ గౌరవించిన జిల్లా దిశ. ఒకప్పుడు కాదు, ఎప్పుడూ గౌరవించిన జిల్లా. పేదవాళ్ళు ఉండే జిల్లా, నీతి నిజాయితీ. నాకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఉత్తరాంధ్ర ఏ విధంగా అయితే అవుతున్నారో అనంతపూర్ జిల్లా కూడా సేమ్ స్పిరిట్ నేను చూశాను. అక్కడికి పోతే వాళ్ళ కేకలు ఈలలు చూస్తే నా ఒకసారి రియల్గా కూడా చెప్తున్నా, రాజకీయ నాయకుడికి ఏంటి అధ్యక్ష, మనం మంచి పని చేస్తే అభిమానించాలి. దానికంటే ఏం కోరుకుంటాం అధ్యక్ష, రాత్రి 2 గంటలు 3 గంటల వరకు పని చేస్తున్నానంటే
వాళ్ళు చూపించే స్ఫూర్తి కోసరం, వాళ్ళు ఇచ్చే ఆదరణ కోసరం పనిచేస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. అది చూసినప్పుడు నేను ఆలోచించాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ జిల్లాని కాపాడాలి అని ఆలోచించిన తర్వాత జిల్లాలో చాలాసార్లు తిరిగాను. ఏం చేస్తే బాగుంటుందని హంద్రీ నీవా, ఎట్టి పరిస్థితుల్లో హంద్రీ నీవాని పూర్తి చేయాలని ఒక సంకల్పం తీసుకున్నాను. పోయిన సంవత్సరం నీళ్లు ఇచ్చాం. ఈసారి నేను గౌరవంగా చెప్పగలుగుతున్న దేశ సమస్య ఏ విధంగా పరిష్కారం చేస్తున్నప్పుడు నేను మల్టీ ప్రొలాంగ్డ్ అటెంప్ట్ తీసుకున్నాను. ఒకటి, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. ఇది మార్చకపోతే సమస్య జటిలం అవుతుంది. ఎప్పుడో కృష్ణదేవరాయలు చెరువులు కట్టారని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆ చెరువులన్నీ పూర్తి చేశాం. ఆ చెరువులకు నీళ్లు వచ్చే కాలువలన్నీ ఆక్రమించుకున్నారు. ఒకప్పుడు నేను చిన్నప్పుడు మా ఊర్లో చూసేవాడిని అధ్యక్షత. నేను కూడా నడిచాను, 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళాను. చంద్రగిరికి నడిచి వెళ్ళి నేను 6వ తరగతి నుంచి చదువుకొని కొన్ని రోజుల తర్వాత సైకిల్ వెళ్ళా, కొన్ని రోజుల తర్వాత అక్కడే కాపురం పెట్టాం, తర్వాత తిరుపతికి వెళ్ళి చదువుకున్నాను అధ్యక్ష. ఆ రోజు 6 నెలలు వర్షాలు విపరీతంగా పడతా ఉంటే వాగులు వంకలు దాటుకుంటూ ఆ నీళ్లు క్రాస్ అయిపోయి చదువుకొని వచ్చాం. ఊర్లలో కూడా నీళ్లు చూస్తే అధ్యక్ష, ఏ ఊర్లో చూసినా స్ప్రింగ్ ఛానల్స్. మా ఊర్లో నేను చూశాను, నేను సాక్ష్యం దానికి. మాకు 2 కాలువలు ఉండేవి మా విలేజ్కి. 6 నెలలు పారేటివి, ఒక పంట వచ్చేది. మిగిలిన సమయంలో మామూలుగా ఒకవేళ కానీ షార్ట్ ఫాల్ వస్తే మోటార్లు వేసేవాళ్ళు. తర్వాత డీజిల్ ఇంజిన్స్ వచ్చాయి, తర్వాత కరెంట్ వచ్చింది. ఇది చారిత్రకంగా ఒక మార్పు వచ్చింది. ఈరోజు అధ్యక్ష మా విలేజ్లో చూస్తే ఎక్కడికి 1000 అడుగుల పైన, అంటే 1500 అడుగులు నీళ్లు ఏమొస్తున్నాయి? ఫ్లోరైడ్ నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు తాగితే ఏంటి? భగవంతుడు మన సకలాంగులుగా పుట్టిస్తే ఆటోమేటిక్గా వికలాంగులుగా ఈ పరిస్థితి వస్తూ ఉంది. ఈ సమస్యలని చూసిన తర్వాత మనం చూస్తే నేను ఈ నిర్ణయం చేశాను. అందుకే పంట సంజీవని పేరు పెట్టాను. దానికే ఒక స్పిరిట్ ఇవ్వాలని నీరు ప్రగతి తీసుకొచ్చాను. నీరు సర్వస్వం, నీరుంటేనే ప్రోగ్రెస్, నీరుంటేనే ప్రగతి. ఇది లేకపోతే ఏది జరగదనే ఉద్దేశంతో నేను ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎప్పుడు కూడా దేశాన్ని నేను చెప్తున్నాను, నేను ఒక స్టెప్ ముందుకేసినప్పుడు ఇంకొక ఆలోచన వస్తే ఆ ఆలోచన కూడా మెరుగైన ఆలోచన అయితే నా ఆలోచనలకు తోడించి మళ్ళా ముందు తీసుకెళ్తాను. ఈరోజు మీరు ఒక విషయం ఇక్కడ చెప్తే నేను ఇవి చేశాను, ఇది కూడా మీరు చేస్తే బాగుంటుందంటే ఇమీడియట్గా స్వీకరిస్తాను. ఒకవేళ మీరు నన్ను విమర్శించి రాజకీయంగా చెప్తే అది కూడా వింటాను, అది ఉపయోగపడకపోతే వదిలిపెట్టి మళ్ళీ ముందుకు పోతూ ఉంటాం. నేను ముందు నీరు చెట్టు స్టార్ట్ చేశాను. ఆ తర్వాత కాదు ఇంకా బ్రాడ్గా తీసి నీరు ప్రగతి తీసుకొచ్చాం. నరేగా డబ్బులు, ఇంత మునుపైతే నరేగా డబ్బుల దిశ 4000 కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ ఉపయోగించుకోకుండా ల్యాప్స్ అయిపోయింది. అంటే 4000 కోట్ల రూపాయలు ఉపయోగించుకోలేకపోయాం. నేను ఇవన్నీ కూడా రీసెర్చ్ మార్గా చేసి డిపార్ట్మెంట్ కూర్చొని అన్ని అవగాహన చేసుకున్న తర్వాత నేను అన్ని డిపార్ట్మెంట్లో కన్వర్జెన్స్ తీసుకొచ్చా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కన్వర్జెన్స్ దిశ ఒక పక్కన నరేగా ఫండ్స్, ఇరిగేషన్ ఫండ్స్, లేకుంటే డిపార్ట్మెంట్ ఫండ్స్ అని తీసుకొని నేను పంట సంజీవని కింద ఫస్ట్ టైం ఈ వర్క్ స్టార్ట్ చేశాం. ఈరోజు మీరు చూస్తే ఒక 75,000 దగ్గర 72,000 73,000 ఫామ్ ఫండ్స్ పూర్తి చేసేసాం. 6 లక్షలు అనుకుంటే 6,75,000 శాంక్షన్ చేశాం. దగ్గర ఒక 3,50,000 ఆ ప్రాంతంలో ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఎప్పుడైతే దశ ఇది చేయగలిగితే ఏ పొలంలో పడిన వర్షాన్ని ఆ పొలంలో, ఏ గ్రామంలో పడిన వర్షాన్ని ఆ గ్రామంలో గ్రౌండ్ వాటర్గా రీఛార్జ్ చేసుకోగలిగితే దీనికి మించిన ఎక్సర్సైజ్ లేదు. రెండోది, చెరువులన్నీ కూడా పూడికి తీపిస్తున్నాం, క్యాస్కేడ్స్ ఆఫ్ ట్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, చెక్ డ్యాములు కడుతున్నాం, పర్కులేషన్ ట్యాంకులు తీస్తున్నాం. ఎక్కడికక్కడ నీళ్లు కానీ పొదుపు చేసుకోవాలంటే ఇది ఒకటే మార్గం. దీనికోసం ముందుకు పోయిన దిశ. దానికి కూడా నేను ఒక పాలసీ ఇచ్చాను. గ్రౌండ్ వాటర్ వర్షాకాలం కంటే ముందు, అంటే మనకు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయ్యేది జూన్లో స్టార్ట్ అవుతుంది, ఆ రోజుటికి -8 మీటర్లో ఉండాలి. వర్షాకాలం తర్వాత -3 మీటర్స్ నవంబర్ తర్వాత ఉండాలి. అదొక టార్గెట్ పెట్టుకున్నాను, ముందుకు పోతున్నాం. ఈరోజు దిశ 1 మీటర్ మీరు కానీ గ్రౌండ్ వాటర్ కానీ పెంచుకుంటే 90 టీఎంసీ. 90 టీఎంసీ నీళ్లు 9 లక్షల ఎకరాలకు పంట వచ్చే అవకాశం వస్తుంది.
ఇది చేసిన తర్వాత రెండో ఎక్సర్సైజ్ నేను ఆలోచించింది నదుల అనుసంధానం. ఈరోజు మనకు ఒక అదృష్టం ఏంటంటే కృష్ణా నది శ్రీశైలం నుంచి కర్నూలు నుంచి ప్రారంభమవుతుంది. విజయవాడకి వెళ్ళి మీకు అంశలదీవిలో సముద్రంలో కలుస్తుంది. పక్కనే ఇంకొక నది గోదావరి పై నుంచి వచ్చి ఒకే జిల్లాలో 2 జిల్లాల మధ్యలో వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. కానీ గోదావరి నీళ్లున్నాయి, కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నాయి. ఇంకో పక్క వంశధార ఉంది, నీళ్లున్నాయి, సముద్రంలోకి పోతున్నాయి. నాగావళి ఉంది, కొంతవరకు బెటర్. ఆ 2 జిల్లాల్లో ఉండే ఆ 2 నదులు అనుసంధానం చేసుకుంటే ఆ 2 జిల్లాలు కొంతవరకు ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో ఉండే నదులు, రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టులు, రాష్ట్రంలో ఉండే వర్షపాత వివరాలు కంప్యూటర్లో ఆన్లైన్లో ఉన్న నాకు బ్రాడ్గా నా మైండ్లో ఉన్నాయి. మొన్న పోయి చూసినప్పుడు నాకు పిఏబిఆర్ ఉంది, మిడ్ పెన్నార్ ఉంది, చిత్రావతి ఉంది ఒక స్ట్రీమ్. ఇంకొక స్ట్రీమ్ మీరు అప్పకి తీసుకుంటే గాలేరు నగర్ నుంచి తీసుకుంటే నేరుగా వెలుగల్లు కానీ పక్కనే ఇంకా మనకు వచ్చినటువంటి అవుక్ కానీ దాని కింద గోరకల్లు అవుకు కిందన గండికోట ఆ కింది మీద మళ్ళా చిత్రావతి అక్కడి నుంచి తిరుపతి ఆ లైన్ ఒక పక్క వస్తుంది. ఇంకొక పక్కన తీసుకుంటే అక్కడనే వెలుగోడు నుంచి నేరుగా కిందికి వస్తే బ్రహ్మసాగర్, అక్కడి నుంచి కూడా మళ్ళా తెలుగు గంకి వెళ్ళిపోయి కిందికి వెళ్ళిపోయే పరిస్థితుంది. ఇవన్నీ కూడా అనుసంధానం చేసుకుంటే అనంతపురంలో చూస్తే నీళ్లు కానీ ఒక్కసారి కానీ జీడిపల్లికి తేగలిగితే ఎన్ని నీళ్లు తీసుకొస్తే అంతవరకు ఇంకా ముందు కూడా ఇది చేయొచ్చు. ఒక పక్క పిఏబిఆర్ మిడ్ పెన్నార్ చిత్రావతికి వెళ్ళిపోతుంది. ఒక పక్క జీడిపల్లికి వస్తే గొల్లపల్లి, చెర్లోపల్లి, చిత్తూరు, మడకశిర మొత్తం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దానికి ఈరోజు శ్రీకారం చుట్టా. నేను ఒకటే చూడంగానే నాకు అనిపించింది ఎట్టి పరిస్థితిలో అందరి నీవా కాలువ పిఏబిఆర్ వరకు వెడల్పు చేయాలి. ఈ సంవత్సరం ప్రారంభిస్తాం, ఈ సంవత్సరం పూర్తి చేయాలని ఒక సంకల్పానికి వచ్చాను. అక్కడికి నీళ్లు తీసుకొస్తే చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. నేను అందుకనే అధ్యక్ష ఇవన్నీ చూసిన తర్వాత ఒక నమ్మకం, ఒక ఆత్మవిశ్వాసం నాకు వచ్చి నేనేం చెప్పానంటే అనంతపురం జిల్లా నో మోర్ కరువు జిల్లా. నేను సవాలుగా తీసుకున్నాను. నన్ను అభిమానించిన జిల్లా, ఈ జిల్లాని కరువు రహిత జిల్లాగా తయారు చేసి రాష్ట్రంలో కరువు లేదనిపించుకునే పరిస్థితి వస్తానని నేను చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. దాని ప్రకారం ముందుకు పోయాం అధ్యక్ష. రాయలసీమ రాళ్లసీమగా మారిపోయిందని ఆందోళన చేశారు. ఇంకెవరికి ఆ శ్రమ లేదు. మొన్నైతే సిపిఐ నాయకులైతే నాకు అనంతపురంలో వచ్చి థ్యాంక్స్ చెప్పారు, ధన్యవాదాలు చెప్పారు. చెప్పినప్పుడు నేను అన్నాను బాగానే ఉంది, మీరు ధన్యవాదాలు చెప్పారు సార్, ఇదంతా మా కళ సార్, ఎప్పటి నుంచో ఊహించాం, పోరాటాలు చేశాం, అనుకోలేదు, ఎవరు చేయలేదు. కానీ ఈరోజు మీరు చెప్పిన విధానం కానీ మీ ప్రాజెక్టులు మీరు చూపించిన చొరవ కానీ ఇంకా రాబోయే రోజుల్లో ఒక నమ్మకం, భరోసా వచ్చింది సార్ అని అన్న. ఇంకా పోరాడే అజెండా మీకు లేదు కదని అడిగాను. మాకు పోరాడే అజెండా లేకపోయినా పర్వాలేదు సార్, జిల్లా బాగుపడతా ఉంది, అది మాకు తృప్తినిస్తా ఉందని వాళ్ళ నోటు కూడా చెప్పారంటే ప్రతి ఒక్క మనిషిలో అధ్యక్ష అపోజిషన్లో ఉంటారు, లేకుంటే ఒక పార్టీలో ఉంటారు. ఏదో పోరాడాలి పార్టీ కోసం ఉంటుంది, కానీ మనిషిలో ఒక మానవత్వం ఉంటుంది అధ్యక్ష, మనస్సాక్షి ఉంటుంది అధ్యక్ష. ఆ మనస్సాక్షి అనేది ముఖ్యం. అది కొంతమంది ఉంటూ ఉండొచ్చేమో కానీ దుర్మార్గమైన వ్యక్తులు, మనస్సాక్షి లేని వ్యక్తులు అది వేరే. కానీ 100కి 99% మనస్సాక్షి ఉంటుంది అధ్యక్ష. నాకు దాని డౌట్ లేదు. అది చూసినప్పుడు నాకు అనిపించింది నేను చేసిన ప్రయత్నం కరుడు గట్టిన కమ్యూనిస్టులు కన్విన్స్ చేయగలిగారంటే ఇంకా మీకు ఏది ఇబ్బంది లేదు. అంతా వాళ్ళు పోరాడి వాళ్ళ ముందర అంతా కూడా కరువే కనబడుస్తూ ఉంది. దానికి పరిష్కారం తీసుకొచ్చాం. అయితే అధ్యక్ష ఇక్కడికి వచ్చిన తర్వాత నీళ్లు తేగలిగాం. కానీ ఇంకొక సమస్య మనల్ని పట్టి పీడిస్తున్న సమస్య. నీళ్లన్నీ వచ్చిన అధ్యక్ష మొత్తానికి నేను పంటలకు నీళ్లు ఇవ్వగలుగుతానా, ఎంత సమయం పడుతుంది, అది ఒక ఆలోచన. అయితే వర్షాభావంతో అంటే వర్షాల మీద ఆధారపడే మెట్ట పైర్లు. ఈరోజు మీరు ఒకసారి ఆ డీటెయిల్స్ చూసినప్పుడు అధ్యక్ష మొత్తం 2014లో 376 మిల్లీమీటర్లు పడింది ఖరీఫ్లో. 2010లో అది 766 పడింది ఖరీఫ్లో. ఎంత వేరియేషన్ ఉందో మీరు ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి ఈ సంవత్సరం అధ్యక్ష
జూన్లో 69.5% సర్ప్లస్, అంటే 93.7 మిల్లీమీటర్ పడేది 158.8 మిల్లీమీటర్లు పడింది. జూలైలో 151 మిల్లీమీటర్లు పడాల్సి వచ్చింది, 121 మిల్లీమీటర్లు పడింది, 19.4% తక్కువ పడింది. ఆగస్టులో దిశ 158 మిల్లీమీటర్లు పడాల్సి వచ్చేది, 88 మిల్లీమీటర్లు పడింది, 44% వర్షపాతం తగ్గింది. దీని మీద ఇంకొక విధంగా మీరు ఆలోచిస్తే దిశ 16-17 ఖరీఫ్ సీజన్ సాధారణంగా 40,96,000 హెక్టార్లు వేస్తే అందులో 56% అంటే 23 లక్షల హెక్టార్లు వర్షాధారం, వర్షం పైన ఆధారపడేది 23 లక్షలు ఉంది. మిగిలిన 17-18 లక్షలు సాగునీరు ద్వారా ఆధారపడే పరిస్థితి వస్తుంది. 13 జిల్లాల్లో మీరు చూస్తే దిశ 670 మండలాల్లో గత 12 ఏళ్లుగా కరువులో పడకుండా ఉన్న మండలాలు 12 మాత్రం, 20 మండలాలు తప్ప 650 మండలాలు ఓసారి పీరియాడికల్గా అన్నిసార్లు కానీ ఓసారి అప్పుడప్పుడు కానీ కరువుతో సఫర్ అయిన మండలాలే. అదే మరిగా దిశ ఈరోజు చూస్తే 8 ఏళ్లలో వర్షాభారంపై ఆధారపడిన రైతాంగం మొత్తం ఒక 175 లక్షల హెక్టార్లు ఉంటే 48 లక్షల హెక్టార్లు దీంతో సఫర్ అయినాయి. 8,000 కోట్ల రూపాయలు నష్టపోయారు దిశ, పెట్టుబడి పెట్టి 8,000 కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితికి వచ్చింది. రఫ్ ఎస్టిమేట్స్ ఇవన్నీ, 8,000 కోట్లు నష్టపోయారు. ఇంకొక పక్కన చూస్తే దిశ 6 కరువు సంవత్సరాలు వచ్చాయి, 2008 నుంచి 2009 నుంచి 2015-16లో. ప్రతి సంవత్సరం 1,400 కోట్లు దగ్గర 1,300 కోట్లు దగ్గర నష్టపోయే పరిస్థితి వచ్చింది. అది చూసినప్పుడు దిశ ఇప్పుడు మనం ఆలోచిస్తే ప్రతి సంవత్సరం ఇదే విధంగా నష్టపోవాలి. అక్కడి నుంచి నా యొక్క ఆలోచన ప్రారంభమైంది. నేను ఎప్పుడో దిశ ఒక ఆలోచన వస్తే ఆలోచనని ఆచరణ చేసే వరకు, దానికి సొల్యూషన్ దొరికే వరకు నేను సెర్చ్ చేసే వ్యక్తిని. నేను చాలామంది మా మంత్రులతో మాట్లాడాను, అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడాను, ఇక్కడే మా సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. అదే మరిగా నేను అనంతపూర్లో ఒక ప్రయోగం కూడా చేశాను. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నాయా అంటే ఒక మౌంటెడ్ ట్యాంకర్, మన ఫైర్ ఇంజిన్ వారికి ఒక పెద్ద ట్యాంకర్ తీసుకొచ్చి దాంతో నీళ్లు పెట్టడం మొబైల్ స్ప్రింక్లర్ ద్వారా. ఎంత కాస్ట్ అవుతుందని ₹1,00,000 చెప్పారు. ₹1,00,000 చేస్తే ఎంత కొడుతుందంటే ఎకరాలు కొడుతుందని చెప్పారు, 10 ఎకరాలు కొడుతున్నాయి. ఎట్లా కాస్ట్ ఎఫెక్ట్ ఎట్లా వస్తుందంటే సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు నేను డ్రిప్ ఇరిగేషన్ అందరం రమ్మన్నాను, వాళ్ళలో కూర్చొని పెట్టాను. అందరం ఆలోచించిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది దిశ. ఆ వినూత్నమైన ఆలోచనే ఈరోజు రెయిన్ గన్, స్ప్రింక్లర్. ఇది కొత్త, మీరు చూడాల్సిన రెయిన్ గన్ అనే కొందికి అందరూ కూడా అన్నారు, ఇదేంటి సార్ రెయిన్ గన్ అంటున్నారు. దాని పేరే రెయిన్ గన్ కాబట్టి నేను కూడా రెయిన్ గన్ అనే పేరు పెట్టాను. ఆ రెయిన్ గన్ అన్నప్పుడు ఏంటి, పవర్ఫుల్ స్ప్రింక్లర్. స్ప్రింక్లర్ అంత పవర్ ఉండదు, పిచికారి, పవర్ఫుల్ పిచికారి. యా, అది వచ్చినప్పుడు అధ్యక్ష నేను ఇది బాగుంది ఐడియా, ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయమన్నా. దెన్ మా వాళ్ళన్నీ హోంవర్క్ చేసిన తర్వాత 1,00,000 ఎకరాలకు రోజుకి ఇద్దాం. మా వాళ్ళు కూడా నన్ను నమ్మలేదు. ఫస్ట్లో ఇక్కడ ధనంజయ రెడ్డి ఉన్నాడు, మా ధనంజయ రెడ్డి నమ్మలా, మా హార్టికల్చర్ నమ్మలా. నేను చెప్తే ఇదేంటి సార్ ఇది అవుతున్నాయా, ఏంటి మీరు చెప్పేది అంతా సాధ్యమా, సాధ్యమైతే ఇంతవరకు అవ్వాలి కదా అని యాంగిల్ ఉంటే, కాదు ఇట్ ఇస్ పాసిబుల్, మీరు కూర్చోండి డిస్కస్ చేయండి అని చెప్పి డిస్కస్ చేసిన తర్వాత వీళ్ళని ముందు మా వాళ్ళని నమ్మించిన నాకు కొంచెం టైం పట్టింది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు జరుగుతుందని. బట్ ఫైనల్గా ఒక స్టేజ్కి వచ్చాం అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే ఇది ప్రెస్ వాళ్ళు వేశారు అధ్యక్ష. కరువుపై గన్ క్షేత్రస్థాయి నివేదిక, ఒక 8 మంది కరెస్పాండెంట్స్ వచ్చి మొత్తం స్టడీ చేసి, ఏంటి అధ్యక్ష చేసాం అధ్యక్ష. మీరు వస్తారనుకుని మీరు రాలేదు, స్పీకర్ గారికి ఒక కాపీ ఇవ్వండి. మాకు ఇంటిమేషన్ లేదు, అది మిస్ అయ్యారు అధ్యక్ష. నేను వస్తారని అన్నారు, ఎట్లా మిస్ అయ్యారు నాకు తెలియదు. మీరు రావాలి మోర్ అప్రోప్రియట్. 240 వరకు అయింది ఇక్కడ హౌస్. అదే అధ్యక్ష. ఇప్పుడు చూసే అధ్యక్ష నాకు కూడా అనిపించింది ఇది మోర్ అప్రోప్రియట్ అనిపించింది రాయలసీమకి. ఇంతవరకు రాయలసీమలో మనం గన్లే చూసాం,
ఆ ఇల్లీగల్ గన్స్ అని అవి కూడా నేను చాలా వరకు అణిచేశాను అధ్యక్ష. నేను వచ్చినప్పుడే నేను 3 సమస్యల పైన తీసుకున్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్న ఫస్ట్ టర్మ్లో. ఒకటి ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఇన్ రాయలసీమ, ముఠా కక్షలు. 2 హైదరాబాద్లో మత కలహాలు. 3 నక్సలైట్స్ హింస. ఈ 3 కూడా నేను ఇది చేశాను. నాకు ఒక తృప్తిని కూడా ఇస్తుంది. అప్పుడు నేను ప్రారంభించినటువంటి కఠినమైన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఇప్పుడు కానీ ఇవన్నీ జరిగితే రాయలసీమలో ఎవరన్నా ఫ్యాక్షన్స్ కూడా రమ్మంటే ఎవరు రారు. డెవలప్మెంట్ మీద ముందుకు పోయే పరిస్థితి వస్తుంది దిశ. అక్కడి నుంచి ప్రారంభమైన ఐడియా 1,00,000 ఎకరాలు ఒక రోజున పంట ఎక్కడన్నా డ్రై స్పెల్ వస్తే దాన్ని రక్షించాలని పెట్టుకున్నాం. ఇప్పుడు పేరు కూడా పంట రక్షణ అనే పేరు పెట్టాం. రెయిన్ గన్ కానీ స్ప్రింక్లర్ కానీ పైపులు కానీ అందులో భాగంగా ఉంటాయి. పంట రక్షణ, పంట సంజీవని. పంట సంజీవని ఫామ్ పాండ్స్ కింద పెట్టుకొని స్ట్రక్చర్స్ అని పెట్టుకొని ఇది చేశాం. నేను పర్సనల్గా మాట్లాడి మళ్ళా కోర్టుకు చెప్పి మా అడ్వకేట్ జనరల్ చెప్పి చెప్పండి సీరియస్నెస్, పంటలు వస్తున్నాయి, ఎండాగానే వస్తే ఇబ్బంది వస్తుందంటే అప్పటికప్పుడు మళ్ళీ 1.5 month తర్వాత వెకేట్ చేశారు. అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చాయి, తీసుకొచ్చి పొజిషన్ చేశాం. ఆ రోజు మా ఎమ్మెల్యేస్ అందరిని అడిగాను, మీరు మళ్ళీ నన్ను ఇన్పుట్ సబ్సిడీ నేను ఇవ్వను, మీరంతా ఏం చేస్తారో తెలియదు, ప్రతి ఒక్క ఎకరా కాపాడుకోవాలని వాళ్ళకి చెప్పాను. నెక్స్ట్ డే నేరుగా అనంతపూర్ టూర్కి వెళ్ళి దీనికోసమే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేశాన్ని చూసిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ ఫస్ట్ టైం కాబట్టి మా వాళ్ళకి సిన్సియారిటీ ఉంది, మా ఆఫీసర్లకు కానీ రాజకీయ నాయకులకు కానీ. అది చూసిన తర్వాత నాకు కొంచెం బాధ కలిగి వితిన్ 2 minutes దేశాన్ని నేను 1 నిమిషం కూడా ఆలోచించలేదు. ఇమ్మీడియట్గా అజయ్ జైన్ మా పవర్ సెక్రటరీకి ఫోన్ చేసి 24 గంటల కరెంట్ ఇవ్వాలి, ఇప్పటి నుంచి 1 నిమిషం కూడా వెయిట్ చేయదు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, లైన్స్ అన్ని చూసుకో, చెక్ చేసుకో, 24 hours పవర్ ఇవ్వాలని అక్కడనే అనౌన్స్ చేసి 24 hours పవర్ ఇప్పించాను. 7 గంటలు ఆపరేట్ చేసే రెయిన్ గన్స్ అప్పటి నుంచి 14, అవసరమైతే ఓపికంటే 24 గంటలు వేసుకునే పరిస్థితికి వచ్చింది వాటర్ కండిషన్ బట్టి. అక్కడి నుంచి నేను సిఎస్ఎఫ్ ఫోన్ చేసి మీ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ స్టార్ట్ చేయండి, నాకు కావాల్సిన ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, వాళ్ళందరినీ పంపించండి. అదే మరి ఒక 21 మంది ఐఏఎస్ ఆఫీసర్ని, మండలానికి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ని, సమర్థులందరినీ పంపించి ఇమీడియట్గా చేయాలని చెప్పి అక్కడికక్కడ అనౌన్స్ చేశాను. వాళ్ళని ఎక్కువ టైం ఇవ్వలేదు. రేపు ఉదయానికి ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేయాలి, నో ఎగ్జామ్షన్ ఫర్ ఎనీబడి. సాయంత్రం వాళ్ళు బయలుదేరాలి, రేపు మార్నింగ్కి రావాలని చెప్పాను. కలెక్టర్స్కి అందరూ చెప్పి కంట్రోల్ రూమ్ స్టార్ట్ చేశాం. ఎక్విప్మెంట్ దిశ అప్పటికే నేను ఆర్డర్ ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్ మీరు చూస్తే దగ్గర 13,344 రెయిన్ గన్స్, 13,334 స్ప్రింక్లర్లు, 3,50,000 వాటర్ క్యారింగ్ పైపులు, 8,053 ఆయిల్ ఇంజిన్లు మొత్తం కూడా ఆర్డర్ ఇచ్చాం. అవన్నీ కూడా మొబిలైజ్ చేశాను. నాకు ఇవన్నీ కూడా మేము పొజిషన్ చేశాం. జిల్లా రాష్ట్రంలో డిఫరెంట్ ప్లేసెస్లో పొజిషన్ చేశాం. ఎక్కడ కరువు వచ్చినా అంతకుముందు మీరు చూస్తే ప్రకాశం జిల్లాలో గుంటూరులో పంటలు ఎండిపోతా ఉంటే అక్కడ ఆపరేట్ చేశాం. అక్కడ ఆపరేట్ చేస్తా నీళ్లు వచ్చాయి, ఆ నీళ్లు కొంత రిలీజ్ చేసి ఆ పంటలు కాపాడుకోగలిగాం. అక్కడి నుంచి అవి కూడా వర్షం పడింది, అక్కడి నుంచి మొబిలైజ్ చేశాం. రాష్ట్రంలో ఉండే రెయిన్ గన్స్ అన్నీ తీసుకొచ్చాం. ఇంకా చాలవంటే నేను ఇంకొక 500 అడిషనల్గా ఆర్డర్ ఇచ్చాను, అవి కూడా తెమ్మని చెప్పాను. ఇంకో 500 తెప్పించాం. అంటే ఇవన్నీ కానీ కరెక్ట్గా ఆపరేట్ చేస్తే 1,00,000 ఎకరాలు ఫర్ డే మేము ఆపరేట్ చేయొచ్చు. అది కూడా ఒక్కొక్క పంటకు మనం ఇవ్వాలంటే 20,000 లీటర్లు. 20,000 లీటర్లు అంటే ఆవరేజ్ 4 ట్యాంకర్లు, ఒక ట్యాంకర్లో 5,000 పడుతుంది. 20,000 లీటర్లు ఇస్తే 5 millimeters రెయిన్ఫాల్ ఇచ్చినట్టు, వాటర్ ఇచ్చినట్టు, 5 ml వచ్చినట్టు. దాన్ని 40,000 ఇస్తే అంటే 8 ట్యాంకర్ల వాటర్ తీసుకొచ్చి ఇస్తే ఒక 10 ml నీళ్ళు ఇచ్చినట్టు. అది కొంచెం బెటర్ ఈల్డ్ వచ్చేది, కానీ ఇంకొంచెం ఇది వస్తుంది. ముందు ఇవన్నీ స్టార్ట్ చేస్తాం. రైతులంతా కూడా కొంతమంది దుష్ప్రచారం కూడా చేశారు దీంట్లో. ఒకసారి బాధేస్తుంది. అక్కడ దుష్ప్రచారం ఏం చేశారు, ఇది నువ్వు కానీ తీసుకోండి, నీకు ఇన్పుట్ సబ్సిడీ రాదు, నీకు ఇన్సూరెన్స్ రాదు, నువ్వు తీసుకోవద్దంటే వాళ్ళు నమ్మారు. బిగినింగ్లో ఎవరు కొంతమంది ముందుకు రాకపోతే నాకు బాధ వేసింది, ఇదేంటా ఇదని. 1-2 దగ్గర మీటింగ్ పెట్టి ఫస్ట్ పెట్టి అడిగాను, ఏంటా నీ బాధ అంతా ఏంటి ఇవన్నీ అంటే, సార్ కొంత నష్టపోయాం కదా, ఇప్పుడు మళ్ళీ మీరు ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోమంటున్నారు, పెట్టుకుంటే లాభం ఏంటి సార్ మాకని అడిగారు. దెన్ ఐ థాట్ మీరు ఏమన్నా చేయండి, ఫ్రీగా కూడా చేయండి, నాకు బాధ్యత, కానీ 80% వరకు ట్రాన్స్పోర్టేషన్ నేనే పెట్టుకుంటాను, మీరు ఏం బాధపడక్కర్లేదు, ముందుకు పోమంటే
దాంతో రైతులు ఒక నమ్మకంతో ముందుకు వచ్చారు. కనీసం ఏమనుకున్నారంటే గడ్డైనా వస్తుంది పశువులకు పోదామని ముందుకు పోతే ఈరోజు మా వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం, ఇంకా నేను ఇది కూడా కమిట్ కావడం లేదు, 75% పంట వస్తుందంటున్నారు. అది కూడా 2 విడతలుగా వేశారు. అది జూన్లో వర్షాలు బాగుపడ్డాయి, విత్తనాలు ఇచ్చాం. అనంతపూర్లో ఈసారి అయితే విత్తనాలు ఒకప్పుడు క్యూలో నిలబడుకునేవాళ్ళు, తీసుకుపోయి వేరే రాష్ట్రాలకు అమ్ముకునేవాళ్ళు, స్మగ్లింగ్ అమ్మేవాళ్ళు. ఈసారి ఆన్లైన్లో ఫింగర్ ప్రింట్, ఇది బయోమెట్రిక్స్ ఉపయోగించి అందరికి ఇచ్చాం. సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ హై. ఎప్పుడైతే విత్తనాలు వచ్చాయో ఇమ్మీడియట్గా పంట వేయడం మొదలుపెట్టారు. కరెక్ట్గా ముందేసిన పంట ఈ డ్రౌట్లో పడే పరిస్థితి వచ్చింది దశ. దానిపైన మొత్తం ఆపరేట్ చేసి ఐఎమ్ వెరీ హ్యాపీ దశ. ఈ మాట చెప్పడానికి 5 రోజులు నేను అక్కడే ఉన్నా, 4 రోజులు అక్కడే ఉన్నా. ఫస్ట్ 2 days ఉన్నా, 6 నుంచి 7 రోజులు అక్కడే ఉన్నా. 7 రోజులు నేను పొలాల మీదకి పోయాను, కంట్రోల్ రూమ్లో కూర్చున్నాను. కంట్రోల్ కమాండ్ రూమ్ ఒకటి అమరావతిలో పెట్టాం, టెక్నాలజీ అన్ని ఉపయోగించాం. అల్టిమేట్గా దగ్గర 4,69,000 ఎకరాలకు నీళ్ళిచ్చి పంట కాపాడామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దిశ. అయితే దిశ ఇక్కడ చూసినప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ముందుగా రైతులు నమ్మలేదు. ఈ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత రైతుల్లో ఎక్కడా లేనటువంటి ఆత్మవిశ్వాసం వచ్చింది. నేను పోయినప్పుడైతే మా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, నేను పోయినప్పుడు చూసిన దాన్ని ఎదురొచ్చి, సార్ ఎట్లొచ్చింది సార్ మీకు ఈ ఆలోచన అడుగుతున్నారు, మీకోసం అవసరం కాబట్టి 10 మందితో మాట్లాడి వచ్చిందని చెప్పాను. అది అయిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నారంటే, సార్ ఈసారి ఇంకొక 10 days ముందుగా తీసుకొచ్చుంటే మాకు పూర్తి పంట వచ్చేసారు, ఆ 10 days ఆలస్యం అయిపోయింది సార్ అని. అది ఇంకా రాబోయే రోజుల్లో సార్ మాకు ఏమీ బాధ లేదు, భరోసా వచ్చేసింది, 100% మా పంట కాపాడుతారు అనే నమ్మకం వచ్చింది సార్ అని. అంత మునుపు పంట సంజీవని కింద ఫామ్ పాండ్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండా కొంతమంది రైతులు కూడా మనందరం ఎడ్యుకేట్ చేయాలి. రాజకీయ నాయకులు మనం చేసే పని నెగిటివ్ ఎక్కువ ఎడ్యుకేట్ చేస్తాం, పాజిటివ్ తక్కువ ఎడ్యుకేట్ చేస్తాం. నేను అపోజిషన్ తినడంలో మా వాళ్ళని కూడా చెప్తాను, మా వాళ్ళు కూడా పాపులిస్ట్ స్కీమ్స్ అయితే చాలా పాజిటివ్గా వెళ్తాయని దానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్క రైతు పొలంలో 1 సెంటో 2 సెంట్లు వదిలిపెట్టి ఎంత కావాలన్నో 5x5x2, 8x8x2, 10x10x2, 20x20x2 ఫామ్ పాండ్స్ తవ్వుకోమన్నాం. డబ్బులు మనం ఇస్తాం. దానికి ముందుకు రాలేదు. కొంతమంది వచ్చారు, ఎప్పుడైతే చూశారో ఇప్పుడు ఎవ్రీ ఫార్మర్ ఈజ్ కన్విన్స్డ్, మేము తవ్వుకుంటాం, మాకు ఇవ్వండి అనే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక శుభ పరిణామం, చాలా సంతోషం. నేను 5 రోజులు అక్కడుండి ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నా జీవితంలో చెప్పాను అధ్యక్ష, ఎన్నో ప్రోగ్రాములు చేశాను. ఊదూదు సైక్లోన్ చూశాను, దాన్ని హ్యాండిల్ చేశాను. లేకుంటే గోదావరి పుష్కరాలు చేశాను, కృష్ణా పుష్కరాలు చేశాను, అంతమంది కూడా చాలా చేశాను. కానీ ఈ వారం రోజుల్లో చరిత్రలో ఎంతో సఫర్ అయినటువంటి ప్రాంతానికి శాశ్వతంగా ఆ సమస్యను పరిష్కారం చేసినప్పుడు ఉండే ఆనందం, తృప్తి నా జీవితంలో ఎప్పుడూ రాలేదు అధ్యక్ష. నేను వాస్తవంగా చెప్తాను, మనసాక్షి చెప్తాను, అంత ఆనందం ఫీల్ అయ్యాను. ఇప్పుడు నా ఎలక్షన్లో గెలిచినప్పుడు కూడా నేను ఎంత ఆనందంగా ఫీల్ కాలేదు, అంత ఆనందంగా ఫీల్. గవర్నమెంట్ వస్తుంది ఎలక్షన్లో గెలిస్తే, కానీ చరిత్ర క్రియేట్ చేశాం, అది నా ఆనందం. చరిత్రలో చెప్తారు రాయలసీమ అంటే పెద్ద కరువు చిన్న కరువు. ఇప్పుడు పెద్ద కరువు లేదు, చిన్న కరువు లేదు దిశ, రాబోయేది కరువు లేదు, దానికి శ్రీకారం చుట్టాను. అనుకున్నావు అదే దిశ, ఇంకా మీకు వరినే లేదు. రాయలసీమలో కరువు అనే మాట లేదు. నేను ఒక మాట చెప్పాను, కరువు మీద పోరాడాలి అని నేను పిలిపించాను దిశ. ఇది కరువు పైన యుద్ధం. కరువును చూస్తే మనం భయపడవలసిన అవసరం లేదు, కరువు మనల్ని చూస్తే భయపడాలని చెప్పాను. ఈ రోజు నుంచి హామీ ఇస్తున్న దిశ, కరువు మనలో చూస్తే భయపడుతుంది తప్ప కరువును చూసి మనం భయపడవలసిన అవసరం లేదు. ఈ కరువు డిస్కషన్ ఇక్కడితోనే ఆగిపోవాలి. ఈ కౌన్సిల్ బిల్డింగ్ లాస్ట్ డే కరువు డిస్కషన్, ఇంకా కరువు డిస్కషన్ లేదు. కాంపన్సేషన్ కూడా వేరే సమస్యల వల్ల వస్తే రైతు గిట్టుబాటు ఏమాత్రం నష్టపోకుండా, నిన్న మొన్న చూస్తే దిశ నాకు చాలా బాధ కలిగింది. ఈ మధ్య ప్రధానమంత్రి ఫసల్ బీమా, లేకపోతే నిన్న ఇచ్చినటువంటి వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్, అది చూస్తే వాళ్ళు చెప్తే నాకు మతిపోయింది. వాళ్ళు ఏమంటారు, జూన్ నెలలో 2.5 కంటే ఎక్కువ రెయిన్ఫాల్ పడకపోతే ఒక 2,000-3,000 రూపాయలు. నెక్స్ట్ మంత్ ఈ రెయిన్ఫాల్ కానీ ఒక 48 TMC 10 or 12 MM పడకపోతే
దానికి ఒక 3-4 వేలు హెక్టార్కి. అదే మాదిరిగా మళ్ళీ